హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మేము ఫెస్టివల్కి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఏంటి ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమున్నాయి అనుకుంటున్నారా? తొలి ఏకాదశి. ఫెస్టివల్స్ అన్నిట్లో ముందు వచ్చే ఫెస్టివల్ ఏంటి అంటే తొలి ఏకాదశి కదా. సో దానికోసమని ఇక్కడైతే మేము హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు హౌస్ క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ సంక్రాంతికి అలా మళ్ళీ హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము. మీరు అనుకోవచ్చు ఏంటి మళ్ళీ 6 నెలల వరకు ఇల్లు క్లీన్ చేసుకోరా అని. అలా కాదండి, పైన ఇట్లా ఉంటాయి కదా సామాన్లు, ఎప్పటివో పాతవి, అవన్నీ తీసి దులిపి మళ్ళీ భద్రంగా పైన పరుచుకుంటాము. మళ్ళీ అవే తీసుకెళ్ళి మళ్ళీ సంక్రాంతి రోజు మళ్ళీ క్లీన్ చేసి పైన పెడుతూ ఉంటామన్నమాట. వాటి వల్ల రొటీన్గా అదే అవుతుంది కానీ ఎక్కువ యూజ్ ఏమి ఉండదు. ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పితే ఆ సామాన్లు ఎక్కువగా యూజ్ అవ్వవు అనమాట. సో అందుకనేసి అవైతే నార్మల్గా ఎప్పుడో 6 monthsకి ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాము పైన ఉన్న సామాన్లు, అటక పైన ఉన్న సామాన్లన్నీ. సో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని ఎర్లీ మార్నింగే లేచాము. ఇక్కడ ఒకసారి పైనకి వచ్చి చూస్తూ ఉన్నామట. నాకు ఇలా పొద్దున్నే పైనకి వచ్చి చూస్తే చాలా ఇష్టం, ఎందుకంటే మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. బ్యాక్ సైడ్ కొండ చూసారా, అసలు దాని లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సన్సెట్ వచ్చినప్పుడు, సన్ రైజ్ అయినప్పుడు మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఊరికి వచ్చిన కాడి నుంచి అయితే నాకు డైలీ రొటీన్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇట్లా కొంచెంసేపు పైనకి వచ్చి చూసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంక ఇక్కడ కిందికి వచ్చే వరకు అత్తయ్య ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసింది. ఇంకా బయట చూస్తే ముగ్గు వేయలేదు. నేనైతే ఊరికి వచ్చాక ఈ రోజే అనమాట ముగ్గు వేయడం కూడా. ముగ్గు నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి వేస్తున్నాను, ఎందుకంటే తడి మొత్తం ఆరిపోయింది. అత్తయ్య అలా కాదు, తడిగా ఉన్నప్పుడే మంచిగా క్లీన్ చేసి వేస్తే బాగుంటుంది ముగ్గు అని చెప్పారనమాట. నాకేమో తెలియక మొత్తం ఆరిపోయింది కదా అనేసి ముగ్గు వేస్తున్నాను. సో అలా కాదనేసి మళ్ళీ ఒకసారి వాటర్ చల్లేసి తుడిచి ఇక్కడైతే ముగ్గు అయితే వేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ చూసారా, ఈ వీడియోలోకి మా బాబాయ్ కూడా వచ్చేసారనమాట. మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారని చెప్పాను కదా. సో పొలం నుంచి ఇంటికైతే వెళ్తున్నారు. సో నేనైతే వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ముగ్గు వేయలేదని చెప్పాను కదా. ఈ రోజు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది ముగ్గు వేద్దాంలే అని. ఇంకా నాకైతే వచ్చింది మినిమం టు మ్యాక్సిమం ఒక 5 to 10 ముగ్గులే అనమాట. చుక్కల ముగ్గులు అయితే అస్సలే రావు, ఏవో ఒక 2-3 వచ్చు. అవే రిపీట్గా వేస్తూ ఉంటాను. బాగా మెహందీ పెట్టడం అయితే వచ్చు అనమాట. ఆ డిజైన్స్ని ఇక్కడ ముగ్గుల్లాగా వేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి. సో ముగ్గులు వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, ముగ్గురు రాని వాళ్ళకైతే ఇట్లా ఏదో ఒక డిజైన్ వేస్తూనే ఉంటారు కదా. అండ్ నాకు తెలిసినంత వరకు నాకైతే చాలామంది అంత లావు గీత గీయొద్దు ముగ్గులు వేసేటప్పుడు అంటూ ఉంటారు. నాకేమో అంత లావుగానే వస్తూ ఉంటాయి అన్నమాట గీతలు. సన్నగా మాత్రం అస్సలు రాదు, లావుగానే వేస్తూ ఉంటా ముగ్గు మొత్తాన్ని. అండ్ ఇంకా మీలో ఎంతమంది తొలి ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. సో నా చిన్నప్పుడు అయితే మేమైతే తొలి ఏకాదశి ఫెస్టివల్ వచ్చిందంటే చాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మా ఊరి పక్కన ఒక కొండ ఉండేది, దానిపైన శివాలయం ఉండేదన్నమాట. సో అక్కడైతే జాతరలాగా చేస్తూ ఉండేవాళ్ళు. సో దానికోసమని మాకు ఇంకా ఆ నియర్ బై ఏరియాస్లో ఉన్న ఊర్లన్నీ అలా ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకునేవి అనమాట. సో ఇంకా మేము అక్కడ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తొలి ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడమే మర్చిపోయాం అనమాట. సో ఇంక ఇప్పుడు మళ్ళీ పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళు అయితే తొలి ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారట. అంటే మాకు ఊరికి ఇక్కడ నియర్ బై మాకు కోటప్పకొండ ఉంది. సో సేమ్ కోటప్పకొండలో కూడా తొలి ఏకాదశి రోజు జాతరలాగా చేస్తారంట. సో అందుకని ఇక్కడ నియర్ బై ఏరియాస్లన్నీ తొలి ఏకాదశి ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా పిల్లల్ని పెట్టుకుని ముగ్గులు వేయాలంటే ఎంత కష్టమో నాకైతే ఈ రోజు తెలిసింది. ఎందుకంటే నేను ఎక్కడ వేస్తే అక్కడికి వచ్చి కూర్చుంటుంది మా జస్నిక. అయితే అస్సలు ముగ్గు వేయని లేదు, అన్నిట్లో అడుగులు వేసుకుంటూ తిరుగుతూ ఉందనమాట. సో మొత్తానికి ఎలాగోలా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు వచ్చిన 7 dots ముగ్గుల్లో ఇది ఒకటే అనమాట. సో ఇంక ఇట్లాంటివి నాకు ఒక 2-3 వచ్చు అంతే. ఇంక అస్సలు ఒక్క ముగ్గు కూడా రాదు. సో ఇంక ఇంట్లోకి వచ్చేసి ముందైతే అత్తయ్య బయట వర్క్ అంతా చేస్తుంది కదా అనేసి బ్రేక్ఫాస్ట్ అవైతే కంప్లీట్ చేశాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అది తినేసి ఇంకా టీ అది తాగేస్తే ఇంకా తర్వాత వర్క్ దగ్గరికి వెళ్ళిపోవచ్చులే అని. సో ఆల్రెడీ కొన్ని అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టేశారు అత్తయ్య. సో ఇంకా తర్వాత నేనైతే వెళ్ళాను. నేనైతే ఎక్కువ ఏం క్లీన్ చేయలేదు, అత్తయ్య క్లీన్ చేస్తూ ఉంటే వాటిని నేను వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు కాబట్టి అంత డస్ట్ కూడా ఏముండదు, నార్మల్గానే ఉంటాయి కాబట్టి సో తొందరగానే అయిపోయింది క్విక్గానే. కాకపోతే ఏంటంటే చాలా ఉన్నాయి ఐటమ్స్, అంటే పెద్ద పెద్ద ఐటమ్స్, చిన్నవి అట్లా చాలా ఉన్నాయి అనమాట. సో దాంట్లో యూజ్ అయ్యేవి, యూజ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి యూజ్ అయ్యే వాటి వరకే కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇంకా సైమల్టేనియస్గా ఏంటంటే పిల్లలకి వాటర్ కూడా అక్కడే హీట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ 9:30, 10 అయిందంటే చాలు ఇంకా వాటర్కి అస్సలు ఉండదు అనమాట. మా బుడ్డది బాగా చేపించేంతవరకు ఏడుస్తూనే ఉంటుంది. అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, పిల్లలకి నీళ్ళకి టైం అయింది అని. సో అంతే అనమాట. మా బుడ్డదానికైతే నీళ్ళకి టైం అయిందంటే అస్సలు ఆగదు, ఏడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మా వర్క్స్ మేము చేసుకుంటూ ఉంటే మా పెద్దదైతే మంచిగా ఆడుకుంటుంది అనమాట. బుట్టలో ఉన్న అక్కడ ఉన్న వస్తువులన్నీ ఆ బుట్టలో వేసుకుని ఫుల్గా ఆడుకుంటుంది. సో తనకు కూడా టైం పాస్ అయిపోయింది, మమ్మల్ని ఏమి విసిగించలేదు. లేకపోతే డైలీ వచ్చేదాన్ని ఇక్కడ నేను కూడా క్లీన్ చేస్తాను గోలగోల చేసేది. ఇంకా మా పెద్దదాన్ని పెట్టుకొని ఇట్లాంటి పనులు చేయాలంటే కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే మేము డైలీ చూస్తూనే ఉన్నాం, నార్మల్గా క్లీన్ చేయాలన్నా, నార్మల్ బట్టలు ఉతకాలన్నా సరే అన్నిట్లో వచ్చి వేలు పెడతా ఉంటుంది అనమాట, నేను కూడా చేస్తాను అని. సో ఈరోజు ఎందుకు అన్నీ ఉండేవరకు తనకైతే టైం పాస్ అయిపోయింది అనమాట. తనకు నచ్చినవి తీసుకొని ఆడుకుంటూ ఉంది. సో ఇంక ఇక్కడైతే నేను మొత్తం అట్లా కడిగినవి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇట్లా మంచాల పైన పెడుతూ ఉన్నాను అనమాట, ఆరబెడుతూ ఉన్నాను. అలా ఎండకు మొత్తం డ్రైన్ చేస్తే ఏంటంటే మంచిగా ఉంటాయి అనమాట ఇవి స్టీల్ ఐటమ్స్ అన్ని, లేకపోతే పాడైపోతాయి. ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేయం కదా, సో అందుకనేసి అట్లా ఆరబెడుతూ ఉంటాము.
సో ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తుంటే నాకు అనిపించింది అనమాట, సంక్రాంతి ఫెస్టివల్ గుర్తొచ్చేసింది. ఎందుకంటే మోస్ట్లీ మేమైతే సంక్రాంతి ఫెస్టివల్కి ఇలా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. హౌస్ మొత్తం అన్న పైన సామాన్లన్నీ తీసి. సో ఇలా మిడిల్లో ఫెస్టివల్స్కి క్లీన్ చేయడం చాలా రేరు. సో మొత్తానికైతే ఇట్లా మొత్తం క్లీన్ చేసి పెట్టాము. ఒక 2 మంచాలకైతే అయినాయి అనమాట. ఇంకా ఉన్నాయి స్టిల్. ఇప్పుడే మా తోటికోడలు కూడా వచ్చిందనమాట. సో ఇవి రాగివి ఇత్తడి ఉంటాయి కదా, సో అవన్నీ తను క్లీన్ చేస్తూ ఉంది. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ మనకి టెంపుల్స్లో వాటికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, దేవుడి దగ్గర ప్రసాదాలు వండడానికి. అండ్ ఇదైతే మా పెళ్ళప్పుడు తీసుకున్నారంట, అంటే కాళ్ళు కడగడానికి వాటికి ఉంటుంది కదా, సో అవి ఇవి అవన్నీ క్లీన్ చేసి పైన అయితే పెట్టేశాము. ఇంక ఈ లోపు ఇక్కడ పిల్లలు అయితే మొత్తం ఇట్లా షెల్ఫ్లో ఉన్న బట్టలు ఉంటాయి కదా, ఎవరి బట్టలు వాళ్ళు మంచిగా నీట్గా మడత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నారు. సో ఏంటంటే మొత్తం ఇల్లంతా ఒకటేసారి హౌస్ క్లీనింగ్ అంతా చేద్దాం అనుకున్నాం కదా, సో బయట మేము ఆ వర్క్స్ చేస్తుంటే ఇంట్లో పిల్లలు అయితే ఈ చిన్న చిన్న వర్క్స్ అయితే ఫినిష్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మా తోటకోడలు వచ్చిన తర్వాత మొత్తం కడిగి పెట్టినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం నీట్గా అరేంజ్ చేసి పెట్టేసింది అనమాట. చూసారా ఎంత మంచి నీట్గా అరేంజ్ చేసి పెట్టేసిందో. ఎక్కడ చూసినా మీకు స్టీల్ సామాన్లే కనిపిస్తూ ఉంటాయి ఇల్లు మొత్తం ఎక్కువగా. సో ఈ మొత్తం క్లీన్గా సర్దేసుకున్నాము. ఇంకా ఎందుకంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే తొందరగా చేసేసుకోవచ్చు. బట్ మేమే చాలా నీట్గా లేట్గా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది బయట సామాన్లన్నీ కడుక్కోవడం. ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేశారనమాట. అంటే లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, చైర్స్ మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ క్లీన్గా తుడుస్తున్నారనమాట. సో ఇంకా అందరు తలా ఒక పని చేస్తూ ఉంటే నేనైతే ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ బెడ్రూమ్లో ఇవన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ తీసుకున్నాం అనమాట, తొందరగా అవగొట్టాలి అని. ఇక్కడైతే పైన ఉన్న సామాన్లన్నీ మళ్ళీ తీస్తున్నాను. మేము ఇంతకుముందు ఒక షార్ట్లో కూడా చెప్పాను హౌస్ క్లీన్ చేస్తున్నానని. ఆ రోజు ఈ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట, అందుకని ఎక్కువ డస్ట్ ఏం లేదు. సో అయినా సరే మళ్ళీ హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఈ రూమ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నా ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. ఏంటంటే పైనుంచి డస్ట్ అంతా అట్లా మొత్తం బట్టల పైన పడిపోతుందేమోనని దాన్ని అయితే మొత్తం కప్పేసాను అనమాట. సో ఎక్కువ డస్ట్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ క్లీన్ చేశాను కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఏం లేదు. సో మొత్తం నీట్గా మొత్తం అంతా బూజంతా తుడిచేసాను అనమాట. ఇంకా మొత్తానికి ఫైనల్గా ఇంత క్లీన్ చేసి నేను ఇట్లా చూస్తుంటే ఎట్లా ఉందంటే అమ్మయ్య అనిపించింది. ఎవరికైనా అంతే కదా, లేడీస్కి హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఫైనల్గా మార్నింగ్ ఎప్పుడో మొదలుపెట్టిన మా వర్క్ అయితే ఆఫ్టర్నూన్ 2కి 2:30కి అట్లయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్లో అయితే ఎప్పుడెప్పుడో ఉన్న క్రీమ్స్ అన్నీ పెట్టేసుకొని ఉన్నా అనమాట. అట్లా అందంగా ఉంటాయి అనేసి మొత్తం అవి కూడా తీసి క్లీన్ చేసి పక్కన పడేసాను. ఇంకా మనకైతే ఫ్రెష్ అప్ అయితే తప్పితే ఫుడ్ ఎక్కదనమాట. సో మొత్తానికైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఈ రోజు అయితే స్పెషల్ వచ్చేసి నాటుకోడి అనమాట. క్లీనింగ్ చేస్తూనే కుకింగ్ కూడా కంప్లీట్ చేసాము. సో అందువల్ల తొందరగా అయిపోయింది. సో అంతే వీడియో, బాయ్ బాయ్.